గ్రామ పంచాయతీ ఫేజ్ 1 ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుండగా తెలుస్తోంది. పోలింగ్ కి ప్రజలంతా కూడా బూత్లకి బారులు తీరుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందుతున్నాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సరిగ్గా 2 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కాసేపటికే ఫలితాలు వెలువడతాయి. హైదరాబాద్ నుంచి ఈ మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు ఎన్నికల కమిషనర్. తెలంగాణలో పల్లె పోరు స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ, ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ ఇద్దరు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఖమ్మం జిల్లా నుంచి నారాయణతో మాట్లాడదాం. నారాయణ, ఈ సమయం వరకు జనాల రాక ఎలా కనిపిస్తోంది? చలికాలం కాబట్టి ఉదయాన్నే రావడానికి కాస్త ఆలస్యం అవుతోందా? నెమ్మదిగా ఇది ఊపందుకునే అవకాశం కనిపిస్తోందా? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. వాస్తవానికి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి పెద్ద ఎత్తున కూడా బారులు తీరి క్యూ లైన్లో నుంచొని మరీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి పకడ్బందీగా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నట్లుగా కూడా మన ప్రతి పంచాయతీలో కనిపిస్తుంది. వృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓటు వేసేలా కూడా ప్రధాన రాజకీయ పార్టీలు నాయకులతో పాటు అభ్యర్థులు కూడా చూస్తున్నారు. అందుకనే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వార్డులు వైజ్గా కూడా పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బూత్ వార్డు 1, 2, 3 ఇట్లా వార్డుల వైజ్గా కూడా బూతులు ఏర్పాటు చేయడంతో తక్కువ సమయంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. ప్రతి ఓటరు కూడా 2 ఓట్లు వినియోగించుకోవడం, ఒకటి సర్పంచ్ అభ్యర్థికి, మరొకటి వార్డు అభ్యర్థికి కూడా 2 ఓట్లు వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నారు. దీంట్లో నోటా కూడా ఆఖరిలో బ్యాలెట్ పేపర్లో నోటా కూడా ఉంది కనుక ప్రతి ఒక్క పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థి, రాజకీయ పార్టీ నేతలు చాలా జాగ్రత్తగా కూడా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు రాత్రి వరకు కూడా తెల్లవారుజామున వరకు కూడా ప్రలోభాల పర్వం కొనసాగింది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకి ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించుకునేటువంటి బాధ్యతను కూడా ఆయా రాజకీయ పార్టీలు తీసుకోవడంతో పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతోనే గెలుపోవటంలో ప్రభావం చేస్తాయి కాబట్టి ప్రతి ఓటుని కూడా కీలకంగా భావించి ఆ విధంగా కూడా పోలింగ్ అయితే ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామ పంచాయతీలో కనిపిస్తుంది. అయితే నామినేషన్లు వేసిన దగ్గర నుంచి కూడా నిన్నటి ప్రచారం వరకు కూడా చాలా గ్రామాలలో సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లోనే ఆయా గ్రామ పంచాయతీలో కొన్ని చోట్ల గొడవలు, ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్కి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పటిష్టమైనటువంటి పోలీసు భద్రత మధ్య కూడా పోలింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా 172 గ్రామ పంచాయతీలలో 2000 మంది పోలీసులతో భారీ భద్రత మధ్య కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మనం ఉన్నటువంటి కొనిజర్ల మండలం చాలా అతిపెద్ద మేజర్ పంచాయతీ. దాదాపుగా 4500 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వార్డు వైజ్గా కూడా బూతులలో క్యూ లైన్లో నుంచొని మరీ కూడా ఓటు హక్కు వినియోగించుకుని, ఎందుకంటే 1 గంట వరకే సమయం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా బారులు తీరిన పరిస్థితి. 2 గంటల నుంచి ఇక్కడే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఫలితాలు కూడా వెంటనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలింగు ఇటు కౌంటింగ్కి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఏకగ్రీవాలు మినహాయించి 142 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలైనటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు చర్ల, దుమ్ముగూడెం ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాల భద్రత మధ్య కూడా పోలింగు కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుంది కాబట్టి పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది.